కనుక త్యాగరాజు హృదయంలోనే రామమూర్తి ఉన్నాడు. ఇది కూడా సలక్ష్మణాయ అని చెప్పడానికై చెప్పుకున్నాం. అందుకే అండగొలుచు సౌమిత్రి సహితుడై ఈ కీర్తనకి మూలం రామరక్షాస్తోత్రంలో కనబడుతుంది. అది కవచ సదృశ్యమైనటువంటి శ్లోకములు గనక వాటిని ప్రతివారు అనుసంధానం చేసుకోవచ్చు. ఏ ప్రయాణానికి వెళ్ళినప్పుడైనా ఈ రోజుల్లో తప్పకుండా చదువుకోవాలండి. ఎందుకంటే రోడ్డు మీద వెళ్ళేవాడు తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చే వరకు ప్రమాదమే. మనం జాగ్రత్తగా ఉన్నా ఇతరులు లేకపోతే మరో ప్రమాదం. అన్ని ప్రమాదాల నుంచి రక్షించగలిగేటటువంటిది రామరక్ష. అది గుర్తుపెట్టుకోవాల్సినవి. అలాంటి మంత్రస్వరూపమైన 2 శ్లోకములు మనకి రామరక్షాస్తోత్రంలో కనబడతాయి. అది కూడా లక్ష్మణ సహితుడైన రాముడే. అది పట్టుకోవాల్సినవి. ఆత్తసజ్జధనుషౌ ఇషుస్పృశౌ అక్షయాసుగ నిషంగ సంగినౌ రక్షణాయ మమ రామలక్ష్మణౌ అగ్రతపతి సదైవ గచ్చతాం. అంతేగాని నా రాకపోకల యందు ఎవడో పరలోకపు ప్రభువు కాపాడును అనుకోవద్దు. రామచంద్రమూర్తి రక్షిస్తాడు. చూడండి, ఇక్కడ మార్గరక్షకుడు రామచంద్రమూర్తి. అందుకే ఎలా రక్షిస్తారంటే ఏదో ధనుబాణాలు పెట్టుకుని నడవడం కాదట. ఆత్తసజ్జ ధనుషవు ఇషుస్పృశవు, ధనుస్సు మీద బాణములు పెట్టి సిద్ధంగా ఉంటారు. అలా ఉంటారు. ఆ మూర్తిని చూస్తే చాలు మనకి రక్ష. ఆత్తసజ్జ ధనుషవు ఇషుస్పృశవు అక్షయాసుగ నిషంగ సంజ్ఞను. నిషంగం అంటే అమ్ముల పొది. అక్షయమైన అమ్ముల పొదులు భుజాలకు కలిగినటువంటి వారు ఉభయులు కూడా రక్షణాయ మమ రామలక్ష్మణవు, నన్ను రక్షించడానికి రామలక్ష్మణులు నాకంటే ముందుండాలి అన్నారు. ఆయన మనకంటే ముందుంటేనే మనం రక్షిస్తాడా? ముందే కదయ్యా, ప్రక్క ఉండాలి, వెనకాల ఉండాలి. మరొక శ్లోకం ఉంది. అగ్రత పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ, అగ్రత పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణ ధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణవు. ఇది ఒక అత్యద్భుతమైన మంత్ర సమానమైన శ్లోకములు. ఈ 2 శ్లోకాలు పట్టుకోవాలండి. అగ్రత పృష్ఠత, ముందు వెనుక, పార్శ్వతశ్చ ఇరుప్రక్కల. ఇప్పుడు ఆ కీర్తనంతా కనబడుతుంది. ముందు వెనుక ఇరుప్రక్కలతోడై. ఆ మంత్ర సమయ స్వరూపమైన శ్లోకాన్ని కీర్తనలో తీసుకొచ్చారు త్యాగరాజస్వామి వారు. అలా ఉన్నటువంటి వాళ్ళు ఆకర్ణపూర్ణ ధర్మానవు, వింటినారిని చెవుల వరకు లాగి ధనుస్సును పట్టుకుని బాణాన్ని ఎక్కుపెట్టిన రామలక్ష్మణులు నాకు ముందు వెనుక ఇరుప్రక్కల ఉండి రక్షించుగాక అని చెప్పారు. ఇవి ధ్యానించవలసినటువంటి. ఇది రామరక్షా స్తోత్రానికి ప్రధానమైన మంత్రములు ఇవి. అంటే లక్ష్మణ సహితుడైన రాముణ్ణి ధ్యానిస్తే చాలు రక్షణ లభిస్తుంది, కార్యసిద్ధి లభిస్తుంది అని హనుమంతుడికి తెలుసు. అందుకే నమోస్తు రామాయ సలక్ష్మణాయ అన్నాడు.